హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో గుత్తొంకాయ మసాలా చేయబోతున్నాను. మీలో ఎంతమందికి గుత్తొంకాయ కర్రీ అంటే ఇష్టం? గుత్తొంకాయ కూర తినని వాళ్ళకి ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి పెట్టండి, లొట్టలేసుకుంటూ తింటారు. అంత కమ్మగా ఉంటుంది ఈ కర్రీ. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత అదే మిక్సీలో ఒక స్పూన్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా 2 స్పూన్లు గరం మసాలా, కొద్దిగా జీలకర్ర 1 స్పూన్ దాకా, తర్వాత ఒక 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పుట్నాలు, దీని ప్లేస్లో పచ్చిశనగపప్పు నానబెట్టుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ చేయాలి. తర్వాత దీనిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకొని పొడవుగా కట్ చేసుకొని వేసుకొని మళ్ళీ నీళ్లు పోయకుండా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇది మసాలా ప్రిపేర్ అయిపోయింది. కర్రీ చూద్దాం. ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లో కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు మొత్తం వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత గుత్తొంకాయ ముక్కలు వేసుకోవాలి. నేను కాయలు పెద్దగా ఉన్నాయి ముక్కలు కట్ చేసుకున్నా. చిన్న కాయలు తెచ్చుకుంటే మీరు కాయల పళంగా వేయించుకోవచ్చు ఈ మసాలా పెట్టుకొని. తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకొని బాగా సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇవైతే పూర్తిగా మగ్గిపోయినాయి. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ మసాలా మొత్తం వేసుకొని సన్నని మంట మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదైతే ఫ్రై అయింది. తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరోసారి కలుపుకొని పచ్చివాసన పోయిన తర్వాత గిన్నెలో తీసుకోవాలి. అంతే, గుత్తొంకాయ మసాలా అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.